మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. గుంతకల్ మండలం నెలగొండ గ్రామ పొలంలో సర్వే నంబరు 202Gకి సంబంధించి 3 ఎకరాలు ఇమాంపురం సావిత్రమ్మ అనేవారు వెబ్లాండ్ అడంగల్లో పేరు లేదు, వారి పేరు నమోదు చేయాలని రెవెన్యూ సదస్సులందు అర్జీ ఇవ్వడం జరిగింది. సో ఆ రోజు రెవెన్యూ సదస్సులో వెంటనే అక్కడ పొలానికి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయగా సో వీళ్ళు పొలంలో పొజిషన్లో ఉన్నారు అని ఆ రోజు గుర్తించడం జరిగింది. అయితే ఆన్లైన్ వెబ్లాండ్ అడంగల్ నందు ఈ సర్వే నంబరు ఈ 302G మొత్తం 14 ఎకరాల 20 సెంట్లు ఇతరులు 7 మంది పేర్లతో ఆల్రెడీ ఇతరుల పేర్ల మీద నమోదైంది. సో కాబట్టి ఇప్పుడు ఇమాంపురం సావిత్రమ్మ పేరు నమోదు చేయడానికి అక్కడ ఎటువంటి అవకాశం లేదు. సో అందువలన వాళ్ళ రికార్డులో పరిశీలన చేసి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ ఆధారంగా ఆర్వార్ అప్పీలు గుంతకల్ రెవెన్యూ డివిజనల్ అధికారి వద్ద ఆర్వార్ అప్పీల్ నమోదు చేసుకోవడం జరిగింది. అప్పుడు ఇరు పార్టీలకు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. వారి ద్వారా మరి కూడా స్టేట్మెంట్లు ఇరు పార్టీలతో స్టేట్మెంట్లు తీసుకొని గౌరవ రెవెన్యూ డివిజనల్ అధికారి వారు ఒక ఆర్డర్ పాస్ చేశారు. సో ఆ ఆర్డర్ బేస్ చేసుకొని సో ఎవరైతే రికార్డు లేని పొజిషన్లో లేని వారి పేరును తొలగించి ఈ ఇమాంపురం సావిత్రమ్మ అన్న వారి పేరు మీద 302Gలో 3 ఎకరాల 20 సెంట్లకు నమోదు చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళకి ఆన్లైన్ వెబ్లాండ్ అడంగల్ ద్వారా అడంగలు 1B ఇప్పుడు ఇమాంపురం సావిత్రమ్మకు రావడం జరిగింది. సో అంటే దాదాపు 42 సంవత్సరాల క్రితము నుంచి వీళ్ళ పేర్లు నమోదు కాలేదు, అప్పటి నుంచి తిరుగుతూ ఉన్నారు. అట్లాంటి దీర్ఘకాలిక సమస్యను రెవెన్యూ సదస్సుల ద్వారా ఎటువంటి అనవసరమైన జాప్యాలకు తావు లేకోకుండా సకాలంలో స్పందించి రెవెన్యూ శాఖ ఎవరైతే వీరికి రికార్డు పొజిషన్లో ఉన్న వాళ్ళకి న్యాయమైన అర్జీకి తప్పనిసరిగా వాళ్ళ పేర్లు ఆన్లైన్లో నమోదు చేయడం జరిగింది. సో దానికి కూడా రైతు కూడా సంతోషం వ్యక్తం చేశారు. నా పేరు ఇమాంపురం రమేష్. మాకు నెలగొండ గ్రామంలో గల పొలంలో 3 ఎకరాల పొలము గలదు 302G అనే సర్వే నెంబర్లో. కాకపోతే గత కాలంలో మేము ఎన్నోసార్లు ఆన్లైన్లో పేరు నమోదు కాకపోవడం జరిగినది. దీనికి సంబంధించి గత కాలంలో ఎన్నోసార్లు ఎంఆర్ఓ తహసీల్దార్ ఆఫీసులో ఎన్నోసార్లు అర్జీ ఇవ్వడం జరిగినది. కాకపోతే దానికి సంబంధించి ఏ విధమైన పరిష్కారం అనేది లభించలేదు. ప్రస్తుతం ఉన్న ఎంఆర్ఓ గారు మేడం గారికి రెవెన్యూ సదస్సుల్లో మేము అర్జీ ఇవ్వడం జరిగినది. మేడం గారు మా పొలంను సందర్శించి దాని పూర్తి స్థాయిలో పరిశీలన చేయించి మా సమస్యపై ఏదైతే ఉందో నిజమైన హక్కుదారులు మేమే కనుక మాకు దానికి సంబంధించిన పేరును ఆన్లైన్లో నమోదు చేయడం జరిగినది. దీనికి మేము ఎంతో ఆనందపడుతున్నాము.